మేకప్ ప్రొడక్ట్స్ రికమెండేషన్ చాలా మంది అడుగుతున్నారండి. ఫస్ట్ థింగ్ బేస్ ఇంపార్టెంట్. మీ స్కిన్ టైప్ ని బట్టి మాయిశ్చరైజర్ అండ్ సీరం యూస్ చేయాలి. ఫస్ట్ మీరు చూసుకోవాలన్నమాట. మీ స్కిన్ ఆయిలీ స్కిన్నా డ్రై స్కిన్నా అనేది తెలుసుకోవాలి. రీసెంట్ గా మేకప్ కోర్స్ నేర్చుకున్న వాళ్ళు చాలా వరకు అడుగుతున్నారు. ఏ ప్రొడక్ట్స్ అయితే బెస్ట్ అక్క, చాలా రీజనబుల్ గా మాకు కావాలి అనేసి అడుగుతున్నారు. వాళ్ళందరి కోసం నేను బెస్ట్ ప్రోడక్ట్ అయితే నేను సజెస్ట్ చేస్తున్నానండి. బడ్జెట్ ఫ్రెండ్లీ బెస్ట్ ప్రోడక్ట్ ఏంటంటే ఫరెవర్ 52 అండి. చాలా బాగుంటుంది అండ్ లాంగ్ లాస్టింగ్ కూడా ఎక్కువగా ఉంటుంది. మినిమం 17 అవర్స్ అయితే ఉంటుంది. ఫరెవర్ 52 లో ఫౌండేషన్ ఎనీ 2 షేడ్స్ ఉంటే 2 షేడ్స్ ని మిక్స్ చేస్తే ఒక షేడ్ వస్తుంది. 3 షేడ్స్ అయితే ఆటోమేటికల్లీ మీకు అయితే యాడ్ అవుతుంది. 52 లో అయితే ట్రాన్స్లేషన్ పౌడర్ అండ్ బనానా పౌడర్ అయితే చాలా బాగుంటుంది. మళ్ళీ సజెస్ట్ చేస్తున్నాను ఏంటంటే బేస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. బేస్ అంటే మాయిశ్చరైజర్, సీరం, ప్రైమర్ ఇది కంపల్సరీగా అందరూ అయితే స్కిన్ కి అప్లై చేయాలి. ఆఫ్టర్ వచ్చేసి కన్సీలర్ అండి. కన్సీలర్ అయితే ధర్మ అయితే బెస్ట్ అంటే బెస్ట్ ప్రోడక్ట్. ఎక్కువగా కామెంట్స్ వచ్చింది ఏంటంటే అక్క మేము మేకవర్ చేస్తున్నాం బట్ లాస్ట్ లో వచ్చేసి yellowish గా వస్తుంది అండ్ రెడ్డిష్ గా వస్తుంది ఎందుకని అడుగుతున్నారు. తెలిసిన వరకు అయితే మీరు ఎక్కువగా ఆరెంజ్ షేడ్ కన్సీలర్ యూస్ చేస్తున్నట్టున్నారండి. డార్క్ స్పాట్స్ కి గానీ అండర్ ఐ కి గానీ ఎక్కడైతే అప్లై చేస్తారో అక్కడ మళ్ళీ స్కిన్ టోన్ లో అయితే కన్సీలర్ అప్లై చేయాలి. ఇంకోటి మళ్ళీ yellowish గా మేక్ ఓవర్ ఎందుకు వస్తుంది ఫైనల్ ఫినిషింగ్ అనేది అడుగుతున్నారు. వాళ్ళకైతే మీరు యూస్ చేసే ఫౌండేషన్ చూసుకోండి. ఫస్ట్ అయితే ఎల్లో కలర్ బనానా పౌడర్ యూస్ చేస్తున్నారా, లేకపోతే మీరు యూస్ చేసే కాంపాక్ట్ కలర్ అయితే ఎగ్జాక్ట్ స్కిన్ టోన్ లో అయితే యూస్ చేయకపోవచ్చు. స్టిక్స్ వచ్చేసి మెబ్లిన్ న్యూయార్క్ అయితే చాలా అంటే చాలా లాంగ్ లాస్టింగ్ గా ఉంటుంది. బ్రైడ్స్ కి అయితే